విశాఖ పెందుర్తి ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలని మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాసు చారేంద్ర డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వద్ద శనివారం ఉదయం నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ముందుగా ఆయన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మోడీ రేవంత్ రెడ్డి సర్కార్లపైన తిరుగుబాటుకు సిద్ధం కావాలని, సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నల్ల రిబ్బనులు కళ్లకు కట్టుకుని ఎస్సీ వర్గీకరణ తక్షణమే రద్దు చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇవ్వడం దారుణం అన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 29న సచివాలయం ముట్టడి కార్యక్రమానికి మాల సోదరులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మువ్వల అప్పారావు, మువ్వల రమణ, కొల్ల ఈశ్వరరావు, మంతిని అప్పారావు, కాకర్ల నూకరాజు, మంగళగిరి నూకరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. దళితుల ఐక్యత ముద్దు, మాకొద్దు ఎస్సీ వర్గీకరణ, 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 మాకొద్దు ఎస్సీ వర్గీకరణ. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అమర హే. వర్ధిల్లాలి భారత రాజ్యం. ఈ రోజు మన కేంద్రం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణ అనేది ఇది కుట్రపూరితంగా జరిగిందని చెప్పేసి మాల మహానాడు నుంచి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఎందుకంటే అన్నదమ్ముల్లాగా ప్రయాణించినటువంటి మధ్యలో ఒక చిచ్చు అనేది కొంతమంది రాజకీయ నాయకులు పెడుతున్నారు. దీన్ని కుట్రపూరితంగా జరుగుతుందని చెప్పేసి, ఇది కుట్రపూరితంగా ఒక భాగంలో అని చెప్పేసి మేము ఖండిస్తున్నాం. రానున్న రోజుల్లో దీనిపైన చాలా భారీ ఎత్తున మేము ఈ ఎస్సీ వర్గీకరణ అనేది తప్పు ప్రకటన అని చెప్పేసి, దళితుల పైన ఒక పక్క జరుగుతుంటే ఒక పక్క ఈ విధంగా ప్రకటన అనేది చాలా దారుణమైన విషయం. కాబట్టి రాష్ట్ర నాయకులు ఆదేశాల మేరకు మేము ఈరోజు అంబేద్కర్ సెంటర్లో మేము ఈ కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. కాబట్టి దీన్ని త్వరలో మేము భారీగా ధర్నాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి, ఈ దళితుల పైన ఈ ఎస్సీ వర్గీకరణ అనేది ఒక భాగంగా కాకుండా పెద్ద కుట్ర జరుగుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం దీనికి ఆమోదించడం అనేది ఎంతవరకు వాస్తవం అనేది త్వరలో మేము ధర్నా రూపంలో తెలియజేస్తామని చెప్పేసి మీకు వీడియో ముఖంగా మేము తెలియజేస్తున్నాం.